చూడప్ప సిద్ధప్ప, నేను మాట చెప్తాను. పనికి వస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం. పైన పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం. బోలో. ఆపండి, ఎవరు మీరు? దండాలు స్వామి. దండాలు. ఎక్కడి నుంచి వచ్చారు? గోడలు దాటుకుంటూ తమ దర్శనార్థం వచ్చాను స్వామి. ఏమి మీ కోరిక? చాలా చిన్న కోరిక స్వామి. ఏమిటది చెప్పుకోండి. తమరికి కుమారస్వామి నాయుడు గారు చాలా బాగా తెలిసినట్టు కదా స్వామి. కుర్ర కుంక, వాడు నా పాద దాసుడు. అదే స్వామి, వాళ్ళ ఇంట్లో మీరు నన్ను ఎలాగైనా తిష్టేయించాలో చూడాలి స్వామి. అసంభవం, కుదరదు. అసంభవం అంటే ఎలా కుదురుదు స్వామి? నన్ను తీసుకెళ్ళాలి స్వామి. చెయ్యకపోతే ఏం చేస్తారు? చెయ్యకపోతే ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా స్వామి. నమస్కారం. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి, నీకు చింతకాయ తెచ్చినాని చింతామణి. నిన్ను చింతకాయతో చిన్నవాడ. ఆపండి, చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అట్టాకే స్వామి. పదండ్రా, మిగతా భాగం కుమారస్వామి నాయుడు గారికి చూపిద్దాం. ఆగండి, కుమారస్వామి నాయుడు దగ్గరికి ఎందుకు? ఏదో భక్తురాలు పార్వశంతో మమ్మల్ని ఆహ్వానించింది, మేము పరవశించి ఆవిడతో నాట్యం చేశాం, ఆశీర్వదించి వచ్చాం. దీన్ని నాట్యం అంటారా స్వామి? అయితే తరువాయి భాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా? కథలో అదే ట్విస్ట్ స్వామి. అవునండి, ఆ కుమారస్వామి మంచి రసికుడు. ఏడిచాడు వాడి బొంద. వాడు రసికుడేంటి? తెలివి తక్కువ దద్దమ్మ. నేను సంస్కృతంలో బూతులు తిడుతుంటే అవే దీవెలు అనుకుని నా కాళ్ళ దగ్గర పడుంటాడు. కడుపుతో ఉన్న బురద పందిలా ఉంటాడు. వాడొక అప్రాచుడు, నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు. వాడికి నేను చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం. బాబు, నాయనా, చిట్టి, కన్నా, నీకు దండం పెడతాను నాయనా. ఆ క్యాసెట్ వాడు చూశాడంటే నన్ను పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు. మీరు ఏం చెప్తే అది తూచా తప్పకుండా చక్కగా పాటిస్తాను నాయనా. బాబు, నా మాట విని ఆ దిక్కుమాల క్యాసెట్ నాకు ఇచ్చే నాయనా. శిష్య, స్వామి, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు నాయన? నేను పెద్ద చదువుకోలేదు స్వామి. ఏమన్నాడో తమరే సెలవుండు స్వామి. పని పూర్తయ్యేంత వరకు ఒరిజినల్స్ డూప్లికేట్స్ ఇవ్వద్దన్నాడు నాయన. అలా అన్నాడా? ఇక పని మొదలు పెడదామా? పరబ్రహ్మం, పని మొదలు పెడదామా? మొదలు పెడదామా? నీ టేబుల్ మీద యాపిల్ తింటే నీకు బలం వస్తారా? అదే పక్కన యాపిల్ కొట్టేద్దాం ఉంటాను, ఇదిగో ఇలా బలవంతంగా తీసుకురావాల్సి వస్తాయి. రే, నేను ఒకటి అడగనా? మా కంపెనీ ఉంటే నీకేం వస్తారా? నాకు ఆనందం వస్తుంది. ఇది భయం, ఇది బాధ. మరి ఆనందం ఎలా ఉంటుందిరా? వెతుకు. డబ్బులో ఉంటుందా? అమ్మాయిలు తిరిగే క్లబ్లో ఉంటుందా? లేదంటే వాళ్ళ ఒంటి మీద జరే సబ్బులో ఉంటుందా? అది దొరికేంత వరకు మా వైపు కన్నెత్తి చూడకు. వెతికితే నీకు ఆనందం దొరికే ఛాన్స్ ఉందేమో, కానీ నేను చంపితే నీ శవం కూడా ఎవరికి దొరకదు. రేయ్, సింహం పడుకుంది కదా అని చెప్పి జూలతో జడాయకూడదురా. అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో దించుకోకూడదు రోయ్. ఇంకో 10 నిమిషాల తర్వాత నేను నీతో మాట్లాడాలంటే ఇంటర్నేషనల్ కాల్ అవుతుంది తెలుసా? నువ్వు చదివేది ఆర్ట్స్, నీ కామర్స్ వర్కౌట్ అవ్వదు. మికీ, నువ్వు చాలా స్టైల్గా ఉంటుంది అనుకుని ఎప్పుడు పెట్టుకు తిరుగుతుంటావి. నీ డార్క్ గ్లాసెస్ ఎవరికైనా ఇచ్చేసాయి. 70s విలన్లా ఉంటావు. చూసావా, నువ్వు బ్రేకప్ అవగానే ఎంత ఫుల్ ఫ్లో నిజాలు చెప్పేస్తున్నావా? నువ్వు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకపోతే బాగుంటావు. నేను అలాగే పడ్డాను. ట్రై చేయకుండా ఉంటాం ఎలాగే? నేను చేశాను కదా, నీకు తెలిసిందా? అవతల తెలియకుండా అన్ని లోపల దాచేస్తుంటే ఎలా తెలుస్తే? పద్ధతి మార్చుకో. I'll try. ఇంకా
ఐప్యాడ్ సాంగ్స్ మొత్తం డిలీట్ చేసాయి. కుదరకపోతే అట్లాంటిక్లో పడాయి. చాలా భయంకరమైన పాటలు అవి. టెర్రరిస్ట్ని టార్చర్ చేయడానికి వాడచ్చు వాటిని. మై గాడ్ మికీ. అదో ఇంకో విషయం, పబ్కి వెళ్ళు కానీ డ్రింక్ చేయి. డ్రింక్ చేస్తే నువ్వు ఈజీగా ఎవడో ఒకటి పడిపోతావు. అందరూ నాలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు కదా, అడ్వాంటేజ్ చేస్తున్నారు. అందుకని స్టూపిడ్. నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలని నేను అలా యాక్ట్ చేశాను. అమ్మ రాక్షసి, నువ్వు మాత్రం అలా నవ్వకే తల్లి. నేను నవ్వు చూసే పడిపోయాను. నేను నైట్ టైం 10,000 వాట్స్ బల్బ్ వెలిగిస్తే ఎంత మెరుపు వస్తుందో అంత వెలుగు వచ్చేస్తాను నేను చూడగానే. మళ్ళంటి వల్ల కాల మామూలు మగల వల్ల ఏమవుతుంది, కింద పడి దేనికి చచ్చిపోతాను. అయితే నేను మా ప్రొఫెసర్ని చూసి నవ్వాలి. ఆయన గ్రూప్లో నాకు సీట్ కావాలి. నీకు సీట్ ఒకటి ఇంకెవడికి ఇస్తాడు బేబ్స్? వాడికి పాస్తాలో పాయసం కలిపి చంపేస్తాను. మైకేల్ చెప్పాడని చెప్పు. చెప్పానులే. మీరా? వేర్ ఇస్ మై స్విమ్ సూట్? ఇట్స్ ఇన్ ద కబర్డ్. Who's that in the skimpy skirt? మికీ. ప్లీజ్ ప్లీజ్. నో. మీరు చచ్చిపోతావా? That's disgusting. Bad behavior, Mickey. Very bad behavior. నా రూమ్మేట్ పేరు శశి. వెరీ నైస్ గర్ల్. బట్ నా అంత బాగుండదు. నీకంటే బాగాలేనప్పుడు పర్లేదు. నీకంటే నెక్స్ట్ లెవెల్ ట్రై చేయగలరు కానీ నీకంటే తగ్గకూడదు. నన్ను మర్చిపోయావా? ట్రై చేస్తున్నానే. ఇప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయిని చూశాను, వెనక నుంచి చాలా బాగుంది. ముందు నుంచి ఎలా ఉంది? బాగుంటే నీ ఫోన్ కట్ చేసి దాంతో మాట్లాడేవాడు కదా. జన్మమెత్తితిరా అనుభవించితిరా, బతుకు సమరంలో పండిపోయితిరా. ఎవరు జన్మమెత్తితిరా. నడురాత్రి నడు రోడ్డు మీద ఏం చేస్తున్నావు? 18 జాతి కామిని పిశాచి. ఓకే ఓకే, నాకు ఫుల్గా అర్థమైపోయింది. నువ్వు కానీ ఈ దీనులను కాపాడుటకు ఆ దేవుడు దిగిరాడు. చాలా పాగలుగా లెక్కున్నాడు. దీన్ని మేము చూసుకుంటావు, నువ్వు అలాగే అన్న, నీ కాలు ముక్తానన్నా. దీనికి 2 ముక్కలు చెప్పిపోతానన్నా. అంటే 18 కామినే మళ్ళీ బ్యాక్ తీసుకొని ఎంటర్ ది డ్రాగనా. కానీ నువ్వు చంపేసేస్తా. నా పచ్చని జీవితాన్ని పచ్చడి చేసావు కదే. ఇలా ఎంతమంది జీవితాలు దాడుకుంటావే? పాపం లేళ్ళని దుప్పుల్ని దున్నపోతుల్లా బాడీలు పెంచడం తప్ప ఎవ్వరికి ఏ అన్యాయం చేయని పుండాకోరలే. ఆఖరికి వీళ్ళని కూడా నీ రోగానికి బలి చేసేద్దాం అనుకుంటున్నావా? కానీ ఆగరా అన్నా. రోగమా? నేను రోగం అన్నానన్నా? అబ్బే, తనకి ఏ రోగం లేదన్నా. తన క్లీన్ ఏ సర్టిఫికేట్ అన్నా. కానీ మీకు మటుకు డెత్ సర్టిఫికేట్ అన్నా. వెనక్కి రారా. వస్తున్నా వస్తున్నా. దీనికి రోగమా నీకెట్లా తెలుసురా? మహారాజు చెప్పలేదు, చంపేస్తా. చెప్తానన్నా, చెప్తా. ఫ్యామిలీ మ్యాటర్ అన్నా. ఫ్యామిలీ మ్యాటర్? పెండ్లాం సంగతి మగనికి తెలియదా అన్నా? పెళ్ళామా? కర్మకాలి లవ్ మ్యారేజ్ అన్నా. ఫస్ట్ నైట్ రోజు పాలిచ్చింది, ముద్దిచ్చింది. వరకట్నం కింద ఈ రోగం ఇచ్చిందన్నా. రోగమా? ఏం రోగం రా? ఇది ముట్టుకుంటూ అంటుకునే రోగం అన్నా. నువ్వు బాగానే ఉన్నావు కదరా? నేను బాగున్నానన్నా. చూసారన్నా నా బాడీలోంచి నీళ్ళు ఎలా వస్తున్నాయా? నా రక్తం అంతా నీరు మీరు పథకం అయిపోయిందన్నా. హోల్ బాడీ హోల్. నేనేమో ఈ రోగాన్ని సమాధి చేద్దాం అనుకుంటే ఇదేమో పునాదుల మీద పునాదులు లేపుతా ఉందన్నా. అడనా మొదట్లో కదన్నా 3 నెలలు పట్టిందన్నా. ఇప్పుడు మొదలైంది కదన్నా 3 నిమిషాలు చాలన్నా. మహాతల్లి అచ్చుపు పడిపోయే ఒళ్ళంతా దోమతరి చేసుకున్నాను. నాకు తెలుసు నువ్వు ఏపీలో ఉన్న మగాళ్ళందరి మీద కన్నేసావు కదా.
ఏయ్ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు, ఇక చాలు ఆపు. ఈ రోగాన్ని నాకు ఎవరిచ్చారా? మీ మగాళ్ళు కాదా? అందుకే మీ మగ జాతిని ఇలాగే బ్యాగ్ వేసుకుని నాశనం చేస్తాను. నాశనం చేయి, మా మగ జాతిని సంపూర్ణంగా నాశనం చేయి. కానీ పాపం అటు ఇటు కానీ ఈ జాతిని మట్టుకు ఏం చేయొద్దు. నువ్వు అక్కడ కన్ను కొట్టి సైకిల్ చేయడం నేను చూడలేదనుకున్నావా? మీరు తాగుబోతు మాటలు నమ్మకం. రండి రారా, మీరు రండి రండి రండి. అయ్యో ఎవరికి ధైర్యం లేదా? నన్ను కూడా తీసుకోమంటానా? లడ్డనా మీ కాలు మొక్తానా? కోర్టులో మీ మాయ లాయరు, ఇంట్లో మీ అత్తయ్య గారు జడ్జి, వీళ్ళకి 2 పిల్లలు, 2 తమ్ముళ్ళు, 2 పెళ్ళాలు. నా అభిప్రాయం ఇద్దరికి తిరగ పెళ్ళమని. మా అత్త గురించి చెప్పారు, ఇంట్లో చెత్త గురించి అవసరం లేదు సార్. ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోకుండా మీరు ఏం ప్లాన్ చేస్తారు? మీ అత్తగారిని ఎలా తీసుకెళ్తారు? రాముడు సముద్రం దగ్గరికి వెళ్ళాక బ్రిడ్జ్ ఎలా కట్టాలో ప్లాన్ చేశాడు, కానీ అడవిలో ఉండగా బ్రిడ్జ్ ప్లాన్ తీసుకుని సముద్రం దగ్గరికి వెళ్ళలేదు. నా అభిప్రాయం అది కాదు సార్. శ్మశానంలో సమాధులకు సుధాలు వచ్చినాడు రంగు నువ్వు పొగరుపై కోడిగుడ్లో ఉన్నప్పుడు టమాటో రంగులోకి వచ్చేస్తావు. రైట్, డ్రైవర్గా చేస్తే అత్తయ్య, క్లీనర్గా చేస్తే మామయ్య, ఎందుకు వస్తారు సార్? రారు. నీ దగ్గర ఐడియాలు ఉన్నాయంట్రా? మరి ఆల్టర్నేటివ్స్ లేనప్పుడు పక్కన వాళ్ళు క్రిటిసైజ్ చేయకూడదు రాయ్, కాలిపోద్ది. అరే సీన్గా మా మామయ్యకి హెల్త్ బాగాలేదురా, ఈ టైంలో నేను ఎందుకు వచ్చాను రీజన్ చెప్పగానే షాక్ గురై బాల్చి దన్నేడు. తన్ని తీరతాడు సార్. పోనీ మా అత్తతో రిలేషన్షిప్ బాగుందంటే చండాలంగా ఉంది, చెప్పగానే ఇంట్లో నుంచి గంటేదు. ఖచ్చితంగా గంటేస్తుంది. మరి నేను సమయం చూసి కదరా చెప్పాల్సింది, టైం చూసే కదా చెప్పాలి. మరి చెప్పాలంటే ఇంట్లో ఉండాలిగా. ఉండి తీరాలి కదా బాబు. మరి ఉండాలంటే నేను డ్రైవర్ గా కాకుండా ఇంకేం చేయాలరా చెప్పండి? లోకంలో ఎంతకంటే ఎవరు ఏం చేయలేరు, డ్రైవర్ గానే ఉండాలి. ఆ విషయం వాడికి చెప్పు బే. ఎక్స్ట్రాడినరీ సార్. అబ్బా నువ్వు చెప్పేదాన్ని నిజం లేదురా. ఒట్టు సార్. నీ పొగడ్తలో ఫీలింగ్ లేదురా అబ్బాయి. ఎట్లా ఉంటది సార్? ఇలాంటప్పుడు భయం ఒక్కటే ఉంటది సార్. జీతాలు ఇచ్చేవాడి మీద జోకులేసి ఇలాగే జీవితం తలకిందలైపోద్ది యదవా, అర్థమైందా? అవునరా, లెక్క తేడా వస్తుంది. 2 కట్టలు మిస్ అయినాయి అమ్మా. 2 కట్టలు మిస్ అయినాయా? మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదే. పక్క పక్క. అరే ఏంటమ్మా ఇవి? ఇది నువ్వు అప్పుడు అలాగే సార్ కదా, నేను ఇలా క్యాచ్ పెట్టి ఇలా టోపీలో పెట్టి నెత్తి మీద పెట్టి మర్చిపోయా. నేను మర్చిపోతే దెబ్బతా అనుకున్నా కదా. సెంటర్ చూసి పడుస్తాను. తీసుకొని షేరు 2000. యా ఎక్కువ ఫీల్ అవుతున్నావా? పర్లేదురా, నువ్వు పడ్డ కష్టం అది మాత్రం ఎంజాయ్ చేయపో. నాకు సరిపోదు, నిశ్చితార్థం అయింది కదా. ఏంటి వై పైట రాజు, నీకెప్పుడైంది నిశ్చితార్థం? ఏడా అమ్మాయితోటినా? ఏంటి నన్ను తేడా అనుకుంటా, వేటి మగాడిని కాదా? ఎంతకాలం తేడా గొంతులు అనుకున్నానులే. అరే సీనిగా నేను కత్తిలా అంటుండ్రా, కూరగాయలు తరుగుతా, మెడకాయలు నరుగుతా. నాకు ఎమోషన్స్ ఉండవు, డ్యూటీ తప్ప. ఎందుకో ఈ సిచ్యువేషన్ కి డైలాగ్ సూట్ అవట్లేదు సార్. నీ ఎదవ మొఖానికి ఆ పిల్లి గడ్డం సూట్ అయిందా? మేము చూడట్లా, ఇది కూడా మూసుకో. నేను చూసే మంచివారిలో ఉన్నారు, అటు చూడండి. ఆ దొంగ రాస్కల్ కత్తి చూపించి నన్ను బెదిరించి నా దగ్గర వస్తువులన్నీ లాక్కుంటున్నాడు. దిగొద్దు, దిగుతూ ఇద్దరు చంపేస్తా. వెళ్ళండి సార్, వాడి ముక్కు నుంచి రక్తం వచ్చేలా దగ్గరికి రావద్దు, నా చేతులు కత్తి ఉంది. నేనెవరు తెలుసా? నండా కత్తి. చెప్పొద్దన్నా, నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. చూసారా సార్? వెళ్ళండి, తన్నండి. అన్న ఒకసారి నీ కండలు బయట దీవే. ఒకసారి వాడి కండలు చూడు, ఒకసారి నా కండలు చూడు. బలిసిన అడుగుతున్న వాడు నాడు చిక్కిన చిరుతుపులా నేనున్నాను. వాడితే నాకు ఫైట్ ఏంటి? అయినా నీకు నాకు సంబంధం ఏంటి? అన్నా నీ పన్ను కానీ థ్యాంక్స్ అండి. ఈ సొమ్మని కరగదరా. అది నేను చూసుకుంటాలే. నువ్వు మనిషివేనా? అసలు నువ్వు మగవాడివే కాదు. నేను మగాడి కాదన్న సంగతి మీకు ఎలా తెలిసిపోయింది? మెంట్లన్నా మెంట్లన్నా తొందరగా ఇచ్చే. టైం ఎలా బాగాలేదు, వాచి కూడా ఎందుకు ఇచ్చే? జల్దీ. మళ్ళీ థ్యాంక్స్ అన్న. నిన్ను ఏం చేసినా పాపం లేదు. ఇదిగో నీలాంటోడు బాగుపడ్డు. నీ అంత పిరికి పందిని నా జీవితంలోనే చూడలేదు. ఆ బ్యాగ్ లో 1,00,000 రూపాయల క్యాష్ తెలుసా? 1,00,000 రూపాయల? మరి నువ్వు చెప్పలేదే. నువ్వు అడగలేదే. సరే తీసుకొస్తే ఎంత ఇస్తావు? 10,000. 5,000. 10,000. No 5,000. 10,000 డీల్. నువ్వు వెళ్ళి బండిలో కూర్చో.
డబ్బులు ఇచ్చి పంపించే. మొత్తం ఇచ్చేయి. 10 lakhs సార్ హ్యాండిల్ చేయలేడు. బాలు భయ్యా దీని నెంబర్ ఎంత భయ్యా? నువ్వు చెప్పింది రైట్ రా బాలు. వీడు ఎక్కువ డబ్బులు హ్యాండిల్ చేయలేడా? అరే ఎవడైనా 10 లక్షలు సూట్ కేసు ఇస్తే దాన్ని బద్దలు కొట్టి డబ్బులు తీసుకోవాలి కానీ నెంబర్ అడుగుతావేంట్రా? అరే పద్దు, నీ అదృష్టం మెయిన్ డోర్ తట్టిందిరా, కానీ దరిద్రుని మాస్టర్ బెడ్రూమ్ ముసుగుదని పడుకుని ఉంది. అందుకే సరికి ఈ 1000 రూపాయలు తీసుకొని లాయించే. ఎంజాయ్ చేయి. ఎంజాయ్ చేయనా? డూ ఫెస్టివల్. ఫెస్టివల్. Yes. నమస్కారం. నమస్కారం. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం. అలాంటి వాడు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. బ్రహ్మదేవుడు నిన్ను చేస్తా చేస్తా లంచ్ టైం అని చెప్పేసి అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకే నువ్వు ప్రమీల్ గారు ఇట్రా అండి. ఆ వినయం, ఆ విధేయత, ఆ ఒద్దిక, ఆ కళ్ళు చూడండి. ఆ కళ్ళలోకి ఏ మగాడైనా సరే ఫుల్ గా లప్పం దూకి అలా ఈత కొట్టేస్తే సగం కట్టేసిన బిల్డింగ్ లాంటి నీకే అంత పొగరుంటే ఎడంతస్తుల మేడం నాకెంత పొగరుండాలి. ఏమంటారు జనులారా? టామీ టామీ భయపడ్డా కదా పంతులు. ఆయన నా రూమ్ లో ఏం చేస్తున్నావు నువ్వు? పంతులు చెప్తున్నా నన్ను ముట్టుకోవద్దు. ఏరా ఇన్నాళ్ళు ఈ వీడి నా దగ్గర ఉంది, ఈ VCD నీ దగ్గర ఉందనేగా భయపెట్టి చంపుతున్నావు. చూడు దీని ఏం చేస్తాను. ఏం చేస్తారా? ముక్కలు ముక్కలు చేస్తాను. ఏం చేస్తావురా నువ్వు? ఏం చేస్తావురా? మమ్మీ నా VCD పగలు కొట్టేశాడు. బాబు ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అంకుల్ నా VCD పగలు కొట్టేశాడు. బాబు అంకుల్ ఒక్క VCD పగలు కొడితే లోపల 100 VCDలు ఉన్నాయి కదా గుడి వెనుక నా స్వామి VCDలు. అమ్మో అమ్మో, ఈ VCDలు నావేనా? అంతులు నువ్వు లింగాన్ని మింగేట అయిపోతే నేను గుడితో పాటు గుళ్ళో లింగాన్ని మింగేట అయిపో. అర్థమైందా? సెంటర్ చేసి వెళ్తాను బాబు. ఇవన్నీ ఏం చేస్తావు? మెయిన్ పేపర్ చదివితే కనీసం జనరల్ నాలెడ్జ్ అనే వస్తుంది. 30 ఏళ్ళ నుంచి చదువుతున్నారు, మీకేం వచ్చింది? సైట్ వచ్చింది. ఇంతకీ ఏమొచ్చు మనకి? ఈతొచ్చు సార్. దారిపోయి స్పెయిన్ లో స్టీల్ గొట్టం సున్నందా మా చుట్టం అనద్దు, కాలిపోద్ది ఇక్కడ.